కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ వీరప్పయ్య, హెడ్ మాస్టర్ ఇన్ జెడ్పీ హెచ్ఎస్ ఎన్ఎస్పి కాలనీ వినుకొండ. వినుకొండలో ఎన్ఎస్పి కాలనీలో ఉన్న ఈ పాఠశాల గత 6 నెలల క్రితం ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయింది. గత విద్యా సంవత్సరంలో కేవలము 96 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ ఒక్క ఏడాదిలోనే దాదాపు 300 మంది కొత్త విద్యార్థులు మన పాఠశాల చేరడం జరిగింది. ఇది మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక సువర్ణ అధ్యాయం. నో అడ్మిషన్ బోర్డు పెట్టి అన్ని క్లాస్ రూమ్స్ కిటకిటలాడిన ఏకైక పాఠశాల మన వినుకొండ నియోజకవర్గంలో ఉండటం ఆ గర్వకారణంగా ఉంది. దీని వెనక గౌరవనీయులైన మన ఎమ్మెల్యే జీవి ఆంజలి గారి యొక్క ప్రోత్సాహము, కృషి చాలా ఉంది. సార్ గారికి ప్రత్యేకించి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఉన్నతకరణ చెందిన ఈ పాఠశాలకు మొదట వచ్చినప్పుడు సరైన వసతులు కానీ, సరైన పాఠశాల గ్రౌండ్ కానీ లేకుండా ఇక్కడ హై స్కూల్ ఎలా రన్ చేయాలన్న ఆలోచనలో ఉన్నప్పుడు గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు మాకు వెన్నుదన్ని ఉండి మమ్మల్ని ఉత్సాహపరిచి పాఠశాలకు కావాల్సిన ప్రతి వసతులు తను సమకూరుస్తానని, పాఠశాలని వినుకొండ నియోజకవర్గంలోని ఒక మంచి పాఠశాలగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మా భుజస్కంధాల మీద ఉంచారు. అంతేకాకుండా ఎమ్మెల్యే సార్ గారు తన తండ్రి గారైన సత్యనారాయణ గారి పేరు మీదుగా పాఠశాలకు కావలసిన అన్ని వసతులు సమకూరుస్తానని మాట ఇచ్చి ఉన్నారు. దానితో పాటుగా సార్ గారి యొక్క ప్రోత్సాహంతో అనేక మంది దాతలు పాఠశాలకి బయట గేటు కానీ, తర్వాత ఆట స్థలం శుభ్రం చేయడానికి కావాల్సిన వసతులు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, విద్యార్థులకు కావాల్సిన ప్రతి చిన్న విషయానికి కూడా మాకు సహకరిస్తూ అన్నింటినీ అందుబాటులో తీసుకొచ్చేసి ప్రజల యొక్క నమ్మకాన్ని నిలబెడటానికి మేము చేస్తున్న కృషికి మద్దతు ఇస్తున్నారు. ఇందుకు ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను. సార్ యొక్క కృషి వల్ల ప్రత్యేకించి దాతల యొక్క సహకారము బాగా రావడం జరిగింది. దాంతోపాటుగా పాఠశాలలో చదువుతో పాటుగా వ్యక్తిత్వ వికాసం బాగా ఉండాలని సార్ గారు బలంగా నమ్ముతున్నారు. దీనికోసము రైజ్ ఇండియా అనే ప్రోగ్రాం ద్వారా పిల్లల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద బాగా ఫోకస్ చేసి మంచి కార్యక్రమం నిర్వహించి ఉన్నారు. ఇది పిల్లలకి బాగా ఉపయోగకరంగా ఉంది. ఇక దానితో పాటుగా మన విద్యా వ్యవస్థలో వినుకొండకు ఒక ప్రత్యేకమైన స్థానము, గుర్తింపు రావాలని రాష్ట్ర స్థాయిలో లోకేష్ గారి దృష్టిలో మన వినుకొండ నియోజకవర్గం ఉండాలని సార్ గారు పదే తపన పడుతూ ఉన్నారు. దీనికోసము మన ఆంధ్ర రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా క్యాష్ ప్రైజెస్ అనౌన్స్ చేశారు. ఒక ఆరోగ్యవంతమైన పోటీని పెంపొందించడము నాయకత్వ లక్షణాల్లో ఒక ప్రధానమైంది. ఇది మన జీవి ఆంజలి గారి సారథ్యంలో నేను గమనించాను. సార్ గారు నియోజకవర్గంలో ఉన్న అత్యుత్తమ పాఠశాలను సెలెక్ట్ చేసి దానికి 3 లక్షల నగదు బహుమతిని, అదేవిధంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉపాధ్యాయులకి ప్రతి సబ్జెక్టులోనూ తెలుగు నుంచి సోషల్ వరకు, దాంతోపాటుగా పీడీలకి మొత్తము 8 సబ్జెక్టులో ఒక్కొక్కరికి ₹1,00,000 ప్రకటించి ఉన్నారు. దాంతోపాటుగా సబ్జెక్టు యావరేజ్ మార్కుల్లో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకి లక్షల కొద్దీ నగదు బహుమతి ప్రకటించి ఉన్నారు. ఇది ఒక గుర్తింపుని చేయాలన్న తపనని అటు పక్క ఉపాధ్యాయుల్లోనూ ఒక పక్క విద్యార్థుల్లోనూ ప్రోత్సహిస్తూ ఉంది. ఎప్పుడైతే ఇటువంటి ప్రోత్సాహం ఉందో ఉపాధ్యాయులు కానీ, విద్యార్థులు కానీ ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు సృష్టించగలరని నేను బలంగా నమ్ముతున్నాను. సార్ తీసుకున్న ఈ మంచి నిర్ణయం వల్ల ఒక ఆరోగ్యకరవంతమైన పోటీ నెలకొని ఉంది. తద్వారా చేసేవాళ్ళకి గుర్తింపు వస్తుంది, చేయాలన్న ప్రోత్సాహం వస్తుంది. ఇది చాలా శుభపరిమాణము. ఈ సందర్భంగా వినుకొండ ఎమ్మెల్యే గారైన జీవి ఆంజనేయులు గారికి నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మా పాఠశాలకు వచ్చినట్లయితే ఇటీవల గత 6 నెలల క్రితం అప్గ్రేడ్ అయిన ఈ పాఠశాలలో అన్ని వస్తువులను సమకూర్చుకుంటూ, దాతల యొక్క చేయూత తీసుకుంటూ, పిల్లలకి ఏ లోటు రాకుండా అన్ని పనులు మేము చేసుకుంటూ వెళ్తున్నాము. పాఠశాల మొదట్లో ₹1,00,000 పెట్టి గేట్ ఏర్పాటు చేయించడం జరిగింది. దాంతోపాటుగా గంగినేని రామయ్య గారి సహకారంతో 1,50,000 విలువైన ఆర్ఓ ప్లాంట్, పిల్లలకి మంచినీళ్ళకి ఇబ్బంది పడకుండా ఆర్ఓ ప్లాంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో ఉన్న ఒక మురికి కాలువని బాగు చేయడానికి షకీల మేడం గారు హెల్ప్ తీసుకొని పాఠశాల గ్రౌండ్ మొత్తం మేము శుభ్రం చేసుకోవడం జరిగింది. ఈ విధంగా పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా మా పాఠశాల మీద ప్రత్యేకమైన అభిమానం కనపరిచి ఇది మా పాఠశాల అనుకొని ముందుకు రావడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ప్రభుత్వ పాఠశాలలో ప్రత్యేకించి ఒత్తిడి లేని విద్య అందించడము మా యొక్క ప్రధానమైన ఆశయము. దాంతో పాటుగా ఒక చదువుకే మేము ఏనాడు ప్రాధాన్యత ఇవ్వడం జరగట్లేదు. చదువుతో పాటుగా 3H అనే ప్రిన్సిపల్ నేను బలంగా నమ్ముతాను. 3H అంటే మొదట హెడ్, హార్ట్, హ్యాండ్. హెడ్ అంటే చదువు, విజ్ఞానము, పుస్తకాలు ఇవి ఉండాలి. వీటితో పాటుగా క్విజ్, ఎస్సే రైటింగు, డిబేట్ లాంటి కల్చర్ యాక్టివిటీస్ పెడతాం వల్ల సబ్జెక్టు మీద తరగతి గదిలోనే కాకుండా బయట కాంపిటేటివ్ వాతావరణానికి సిద్ధంగా పిల్లలు తయారవుతూ ఉన్నారు. ఇది ప్రతి వారం కూడా మా పాఠశాలలో నిర్వహిస్తూ ఉన్నాము. హెడ్తో పాటుగా తర్వాత హ్యాండ్
చేస్తూ నేర్చుకోవడం అనేది డూయింగ్ బై లెర్నింగ్ ఒక ముఖ్యమైన ప్రాసెస్. పిల్లవాడికి మొండిగా బట్టి కంఠస్థం పట్టకుండా చిన్న చిన్న ప్రాజెక్ట్స్, తర్వాత చిన్న చిన్న యాక్టివిటీస్, మోడల్స్ చేయిస్తూ నేర్పటము, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల పిల్లల్లో మంచి విద్యా నైపుణ్యం పెంపొందిస్తూ ఉన్నారు. ఇలా చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ ఇటీవల రాష్ట్ర స్థాయికి సెలెక్ట్ అయ్యి మంచి పేరు సంపాదించడం జరిగింది. మొన్న జరిగిన స్టేట్ లెవెల్ సైన్స్ పేర్లు మన పాఠశాల నుంచి 2 విద్యార్థులు పాల్గొని బహుమతి గెలుపొందారు. ఇది చాలా సంతోషంగా ఉంది. ఇక దాంతో పాటుగా హార్ట్, సాధారణంగా ఒక విజ్ఞానము లేకుంటే తెలివి మాత్రం అందిస్తే పిల్లవాడికి సరిపోదు. దాంతోపాటుగా మంచి వ్యక్తిత్వం, మంచి హృదయం కూడా పిల్లవాడికి కావాలి. దానికోసం కళని పెంపొందిస్తూ మేము చిన్న చిన్న డ్రామాలు, నాటికలు, దాంతోపాటుగా చిన్న చిన్న కల్చరల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్ చేయడం వల్ల బాలోత్సవంలో మా పిల్లల బహుమతి గెలుపొందడం జరిగింది. ఈ విధంగా ఒక పక్క కళలకి, మరో పక్క ఆటలకి, మరో పక్క చదువుకి, మూడింటిని కూడా సమస్థాయిలో బ్యాలెన్స్ చేసుకుంటూ పిల్లవాడి యొక్క సమగ్ర వికాసానికి దోహదపడటానికి మేము కృషి చేస్తూ ఉన్నాము. ఈ విధంగా పాఠశాలలో బాగా ఎక్స్పర్ట్స్ అయిన ఉపాధ్యాయుల యొక్క సహకారంతో అందరూ కూడా బాగా చేయాలని తపంతో కష్టపడుతూ ఉన్నారు. దీనికి మా గౌరవనీయులైన ఎమ్మెల్యే జీవి ఆంజలి గారి ప్రోత్సాహం బలంగా ఉంది. సార్ యొక్క ఆధ్వర్యంతో ఈ పాఠశాలని మన వినకొండ పట్టణంలోనే ఒక మంచి ఆదర్శవంతమైన పాఠశాలగా తీర్చిదిద్దటంలో మా వంతు కృషి చేస్తున్నాము. ఇది ఇక 1-2 సంవత్సరాల్లోనే వినకొండ పట్టణంలో ఒక మంచి పాఠశాలగా పేరు తెచ్చుకుంటుందని నేను బలంగా విశ్వసిస్తున్నాను, ఆశిస్తున్నాను. పిల్లవాడు ఎదిగే వయసులో ప్రధానంగా శారీరక ఎదుగుదలతో పాటు కూడా మానసిక ఎదుగుదలకి బ్రెయిన్ ఎదుగుదల చాలా ముఖ్యం. ఈ బ్రెయిన్ ఎదుగుదలలో శారీరక ఎదుగుదలతో పాటుగా ఎప్పుడైతే ఆటలు ఉంటాయో ఆటలతో పాటు కూడా బ్రెయిన్ చురుగ్గా ఎదుగుతూ ఉంటుంది. సౌండ్ మైండ్ ఇన్ ద సౌండ్ బాడీ అనేది బాగా తెలిసిన ఒక నానుడి. ఎక్కడైతే దృఢమైన దేహం ఉంటుందో దాంట్లోనే దృఢమైన మెదడు ఉంటుంది. పిల్లవాడికి శారీరక తరఫీదు ఇవ్వకుండా చదువు చెప్పడం అనేది కేవలము ఒక తల మాత్రమే పోషించడం లాంటిది. ఇది ఫలితం ఇవ్వదు. కాబట్టి ఈ వయసులో, ముఖ్యంగా ఎదిగే వయసులో, ముఖ్యంగా ఆడపిల్లలకి శారీరక దారుఢ్యం చాలా ముఖ్యం. ఎప్పుడైతే ఈ శారీరక దారుఢ్యం ఉంటుందో వాళ్ళకి మానసిక ఒత్తిడి ఉండదు, వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రేపు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు 10 మందితో హ్యాండిల్ చేయడం ఈజీ అవుతుంది. ఆట అంటే సింగిల్గా ఆడుకునేది కాదు, 10 మంది గ్రూప్గా ఆడతారు. తద్వారా వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ఎవరితో ఎట్లా మెలగాలో అర్థమవుతుంది. రేపు ఒక ఆటలో ఒత్తిడికి లోనైనప్పుడు, ఓడిపోయినప్పుడు దాని నుంచి ఎట్లా తిరిగి మేలుకోవాలి, ఎలా రైజ్ అవ్వాలనే విషయం తెలుస్తుంది. ఇవన్నీ కూడా వాళ్ళకి జీవితంలో చెప్పని పాఠాలు అవుతాయి. కాబట్టి పిల్లవాడు తరగతి గదులు నేర్చుకోవడం కంటే ఆట స్థలంలో నేర్చుకునే బలమైన పాఠాలు జీవితానికి ఉపయోగపడతాయి. ఆటలో లేకుండా చదువు అనేది నిరర్ధకం అవుతుంది. ఆటల ద్వారా చదువు చెప్పడమో, ఆటలతో చదువు చెప్పడం అనేది ఒక బలమైన నినాదం. కాబట్టి అటువంటి మంచి ఆట స్థలాలు, మంచి పీడియలు, ఆటల ప్రయారిటీ ఇచ్చే ఒక వ్యవస్థ మన ప్రభుత్వ పాఠశాలలో ఉంది. కాబట్టి తల్లిదండ్రులందరూ కూడా పిల్లల్ని ఉత్సాహంగా శారీరక దారుఢ్యంతో ఆటలాడుతూ ఎదగనిద్దాము. వాళ్ళ బాల్యాన్ని హరించకుండా ఆనందంగా బతకనిద్దాం. ఇది ప్రధానమైన మోటు. 6 నుంచి 10 వరకు ఇక్కడ విద్యా వ్యవస్థ ఉంటుంది. అంటే ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా 12 నుంచి 15 సంవత్సరాల వయసు పిల్లలు ఉంటారు. దీన్ని ప్రధానంగా సైన్స్ పరిభాషలో అడాల్సెన్స్ ఏజ్ లేదా కౌమార దశ అంటాము. ఈ కౌమార దశలో పిల్లవాడి యొక్క శారీరక ఎదుగుదలతో పాటుగా ముఖ్యంగా వినాల గ్రంథులు లేకుంటే ఎండోక్రైన్ సిస్టమ్ అనే హార్మోన్స్ ఉత్పత్తి బాగా ఉంటుంది. ఇది సక్రమంగా ఉత్పత్తి అయినప్పుడు మాత్రమే పిల్లవాళ్ళలో మానసిక ఎదుగుదల, భావోద్రేక నియంత్రణ, అదేవిధంగా ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క పనితీరు కూడా దీనిపైన ఆధారపడుతుంది. కీలకమైన ఈ వయసులో వినాల వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పిల్లలకు సరైన శారీరక వ్యాయామం అవసరము, సరైన బలమైన ఆహారం అవసరము, సరైన సూర్యరశ్మి అవసరం. కాబట్టి కీలకమైన ఈ దశలో పిల్లలు కనుక ప్రభుత్వ పాఠశాల ఉన్నట్లయితే ఇలా ఆటల ద్వారా శారీరక దారుఢ్యం సంపాదించుకోవడంతో పాటుగా మానసిక ఒత్తిడిని తట్టుకునే వినాల గ్రంథుల యొక్క అభివృద్ధి కూడా ఇక్కడ బాగా ఉంటుంది. వినాల గ్రంథులు ప్రధానంగా సైన్స్ పరంగా చెప్పాలంటే పీయూష గ్రంథి లేదా మాస్టర్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ అంటాము. దీని నుంచి వచ్చే హార్మోన్స్ వల్ల ఎడ్రినలిన్, నార్ అడ్రినలిన్ హార్మోన్స్ కోపాన్ని, భావోద్వేగాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. అటువంటి ఎదుగుదల అనేది ఆటల ద్వారా సహజ వాతావరణం జరగటం వల్ల పిల్లవాడి యొక్క మూర్తి మొత్తం సక్రమంగా డెవలప్ అవుతుంది. కాబట్టి ఎలా చూసినా పిల్లలకి ఈ కౌమార వయసులో శారీరక దారుఢ్యం తప్పనిసరి అవసరము, భావోద్వేగ నియంత్రణ తప్పనిసరి అవసరము. ఇది ఇటువంటి ప్రభుత్వ పాఠశాలలోనే సరిగా నిర్వహించబడుతుంది. సాధారణంగా కార్పొరేట్ సెక్టర్లో సార్ ఒక మార్కులు మాత్రమే కొలమానం. వాళ్ళు ఫ్లెక్సీకి వచ్చే పిల్లల మాత్రమే ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క వేటలో ర్యాంకుల వేట, అది చదువు పేరు జరిగే ర్యాంకుల వేట. ఆ వేటలో ఎక్కడైనా ఒకసారి తప్పిదం జరిగితే పిల్లవాడు బాగా ఆత్మన్యూనత లోనవుతున్నాడు. ఆ బరిలో పడి చాలా మంది విద్యార్థులు ఒత్తిడికి లోనవుతున్నారు, తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు. ఇది చాలా ఒక అవాంఛనీయమైన సంఘటనలు. అలా కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకు ప్రయారిటీ అవుతుందో పాటుగా చదివే టాప్ ప్రయారిటీ అని చెప్పం సార్. పిల్లవాడి యొక్క మంచితనం, వ్యక్తిత్వం చూస్తాం. దాంతోపాటుగా
పిల్లవాడు మంచివాడైతే సమాజంలో ఎక్కడికి వెళ్ళినా బతుకుతాడు. ఒక చదువు మాత్రం ఉంటే బయట సక్సెస్ అవుతాడేమో కానీ జీవితంలో ఫెయిల్ అవుతాడు. ఒక ఎర్నింగ్ పరంగా, ఒక జాబ్ పరంగా సక్సెస్ అయితే సక్సెస్ కాదు, జీవితంలో సక్సెస్ అవ్వాలి. కాబట్టి మేము చదువుతో పాటుగా పిల్లవాడి యొక్క పర్సనాలిటీ మీద బాగా ఫోకస్ చేస్తాము. తప్పులు ఏమైనా ఉన్నప్పుడు సరి చేస్తాము, చిన్న చిన్న విషయాలు ఉన్నప్పుడు ఎంకరేజ్ చేస్తాము. ఇక్కడ టీచర్కి స్టూడెంట్కి ఉన్న బాండ్ బాగా ఎఫెక్షన్ ఉంటుంది సార్. అక్కడ కమర్షియల్కి వచ్చేటప్పటికల్లా ఏంటంటే సార్కి మేము డబ్బులు ఇస్తున్నాము, పాఠం మాకు చెబుతున్నారు. ఓన్లీ ఒక మెకానికల్ బాండింగ్ మాత్రమే ఉంటుంది, తద్వారా ర్యాపోర్ట్ తగ్గుతుంది టీచర్స్ తోటి. కానీ ఇక్కడ వచ్చినప్పటికల్లా మాలో చదువుతు కంటే ముఖ్యంగా పిల్లల మధ్య ఎఫెక్షన్ ఉంటుంది. పిల్లలు మా అనుకుంటాము, ఇది తప్పమ్మా, ఇది రైట్ అమ్మా, ఇది కాదు ఇదని చెప్పినప్పుడు వాళ్ళకి మంచితనం మీద మనసు సున్నితంగా ఉన్నప్పుడు చెప్పే ప్రతి చిన్న మాట నాటుకుంటుంది, వాళ్ళు సక్రమంగా ఎదగడానికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకి చదువు పరంగా ఎక్కడ ఒత్తిడి లోనవరు. వెనకబడ్డ వాళ్ళని ఎంకరేజ్ చేస్తాము, లేకుంటే వాళ్ళ స్థాయికి దిగి పాఠం చెబుతాం. ఒక 6వ తరగతి పిల్లవాడికి చదవటం రాకపోతే రాయటం నేర్పుతున్నాము, రాయటం రాకపోతే వానమాలు నేర్పుతున్నాం. పిల్లవాడు ఎక్కడ ఆగితే అక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి పిల్లవాడు ఎక్కడా ఒత్తిడి పడతలేదు. టీచరు నా శ్రేయోభిలాషి, నా కోసమే ఉన్నారన్న నమ్మకం పిల్లవాడికి ఉంటుంది. తద్వారా టీచర్కి పిల్లవాడికి ర్యాపోర్ట్ బాగా ఉండటం వల్ల, ముఖ్యంగా ఈ ఎమోషనల్ బాండింగ్ ఉండటం వల్ల జీవితంలో సక్సెస్ అవుతారు. పక్కన వాడిని ఇష్టపడుతున్నారు, పక్కన వాడిని ప్రేమిస్తున్నారు. మనిషి ఎప్పుడు కూడా సంఘజీవి సార్. 10 మందితోటి నలుగురితోటి సత్సంబంధం ఉన్నప్పుడు మాత్రమే మనిషి రాణించగలడు. కేవలం ఒకే ఒక్కడిని రూమ్లో కూర్చున్న ల్యాప్టాప్ పెట్టుకుని వర్క్ చేస్తాను అంటే ఇట్ ఇస్ నాట్ ఏ సక్సెస్. నలుగురి మధ్య మెలగలగాలి, నలుగురితో మంచి అనిపించుకోవాలి, నలుగురికి సహాయపడాలి. అటువంటి నైపుణ్యాలు మా ప్రభుత్వ పాఠశాల నుంచి మాత్రమే అందగలుగుతాయని నేను బలంగా నమ్ముతున్నాను. ఇప్పుడున్న కొత్త వరవడిలో సాధారణంగా పేరెంట్స్ అందరూ కూడా ఎంత ఎక్కువ డబ్బు పెడితే అంత చదువు వస్తుందని అపోహలో ఉన్నారు. డబ్బుకి చదువుకి సంబంధం లేదన్న విషయము ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయము. చదువు అనేది కొనగలిగింది కాదు, అది ఒక గురుముఖ ద్వారా, నైపుణ్యమున్న గురువు ద్వారా నేర్చుకునే అభ్యసనం. తద్వారా ఒకే పుస్తకాన్ని 10 చదువుతూ గంటల కాలయాపన చేస్తూ ఉండటం వల్ల పిల్లవాడి యొక్క మెదడు మొద్దుబారిపోతుంది. ఇది ఇంకా నిజంగా చెప్పాలంటే పిల్లవాడిని కుంగదీయటం కింద లెక్కనే. ఇది ఒక అణచివేతకు నిదర్శనం. ఎదుగుతున్న పిల్లవాడిని ఇంకా చెప్పాలంటే బలవంతమైన విద్య పెరుగుతున్న మొక్కను కత్తిరించడమే అంటారు జాన్ డ్యూయి గారు. కాబట్టి ఇటువంటి విధానాల వైపు వెళ్ళొద్దని నేను పేరెంట్స్ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. ఒత్తిడి లేని విద్య అది ప్రభుత్వ పాఠశాలలోనే అందించబడుతుంది. ఇక్కడ అందరూ ఎక్స్పర్ట్స్ అయిన టీచర్స్ ఉన్నారు, క్వాలిఫైడ్ అయిన టీచర్స్ ఉంటారు. వీళ్ళు ఒక ప్రొఫెషనల్ క్వాలిఫై అయ్యి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అయ్యి ఎంతో నైపుణ్యం ఉన్న టీచర్స్ ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలని, ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని మీ పిల్లలకు ఒత్తిడి లేని విద్య వైపు పునాది వేయవలసిందిగా కోరుతున్నాను. మిగిలిన ప్రైవేట్ పాఠశాలలో కేవలం ఏంటంటే చదువు ర్యాంకు అని ఈ రేసులో పడేస్తూ ఉన్నారు. తద్వారా పిల్లవాడు ఏ జీవిత నైపుణ్యాలు లేకుండా పోతున్నాయి, ఏ చిన్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నాడు. రేపు ఏదైనా జీవితంలో ఒక చిన్న ఒడిదుడుకు ఒత్తిడి వస్తే భరించలేని బాధ అనుభవిస్తున్నాడు, చివరికి ఆత్మహత్య దాకా వెళ్తూ ఉన్నాడు. ఇంత చదువు చదివించుకొని, ఇంత పెంచుకొని ఒక స్థాయికి వచ్చిన పిల్లవాడిని అనవసరమైన సాగు కోపంలో నెట్టేస్తూ ఉన్నాం తల్లిదండ్రులందరూ. కాబట్టి పిల్లవాడికి చదువు కంటే ముఖ్యము నైపుణ్యాలను గమనించాలి, జీవితాన్ని ఎదుర్కొనే ధైర్యము, దీబాటు పిల్లవాడికి అందించాలి. అటువంటి నైపుణ్యాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తాయనేది నా ప్రగాఢ నమ్మకం. ఇక్కడ పిల్లవాడు ఆడుతూ నేర్చుకుంటాడు, చూస్తూ నేర్చుకుంటాడు, ఒత్తిడి లేకుండా నేర్చుకుంటాడు. తద్వారా జీవితానికి కావాల్సిన నైపుణ్యాలన్నీ కూడా పిల్లవాడు స్వతహాగా నేర్చుకుంటాడు. తద్వారా పిల్లవాడు రేపు స్కూళ్ళను పెట్టి పాఠశాలకు వెళ్ళిన తర్వాత తను ఎదుర్కొనే ఒత్తిళ్ళన్నిటి కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాడు. ఎక్కడ పడిపోయినప్పుడు బాధపడ్డో లేకపోతే ఎలా అని ఇక్కడ తెలుస్తుంది. 10 మందితో మాట్లాడటానికి మొహమాట పడ్డో మాట్లాడే స్కిల్ ఇక్కడ వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఇక్కడ ఒక బాయిలర్ కోడిలాగా కాకుండా పిల్లవాడు నాటుకోడిలాగా రాటు చేస్తాడు. ఒక చదువే కాదు, చదువుతో పాటు జీవిత నైపుణ్యాలు కావాలి. ఆ జీవిత నైపుణ్యాలతోటి పిల్లవాడు జీవితాన్ని గెలవాలి. అది ప్రధాన ఉద్దేశం. అంతేగాని ఒక ఉద్యోగమో, ఒక ఎర్నింగో జీవిత పర్పస్ కాదు అనేది నా తల్లిదండ్రులకి బలమైన విన్నపము. కాబట్టి ప్రభుత్వ పాఠశాలను నమ్మండి, ప్రోత్సహించండి.